హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. అచ్చం అది ఎలా ఉంటుందో తెలుసా అండి? మన చికెన్ కర్రీ లాగా ఉంటుంది. అసలు నాన్ వెజ్ తిన్న వాళ్ళను కూడా ఇలాగా మీల్ మేకర్ కర్రీ చేసుకోండి. ఇది సోయా మీల్ మేకర్ అండి, పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించినట్టుగా తీసుకోండి. చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవాలి. ఆనియన్ వేసుకొని, ఆయిల్ వేసేసుకొని, పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అలానే ఆనియన్స్, చిల్లీస్, పుదీనాకు, కరివేపాకు, టమాటా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూను, పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టేసి కాసేపు ఉంచి మళ్ళీ చూడండి. సిమ్లో పెట్టుకొని బాగా కుకింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇవేనండి మన సోయా మీల్ మేకరు. సో ఇవి పెద్దవి తీసుకోవాలి, చిన్నవి అస్సలు తీసుకోవద్దు. పెద్దవి అయితేనే బాగుంటుందండి, అచ్చంగా చికెన్ కర్రీ లాగా వస్తుంది. ఇవి మనము శుభ్రంగా వాష్ చేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసేయండి. తీసేసి వడగట్టేసేసి ఇలాగ బాండీలో వేసేసుకొని కారం యాడ్ చేసేసుకొని, అలానే వాటర్ కూడా 2 బౌల్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా సిమ్లో పెట్టుకొని కుకింగ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా మనకి వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ కుకింగ్ చేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, అలాగ ఎయిర్ బబుల్స్ వచ్చిందాక కుకింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఉడికిందా లేదా అని చూసుకోవాలి. వేయించుకున్న పల్లీలు, నువ్వులు పౌడర్ చేసుకున్నానండి. అవి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ అండి, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా కుకింగ్ చేసుకోండి. అసలు సువాసన అయితే అచ్చం చికెన్ కర్రీ లాగా వస్తుంది. చూసారా ఎలా బాయిల్ అవుతుందో? ఇలాగ రావాలి. సిమ్లో పెట్టుకొని బాగా చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాము. కొత్తిమీర వేసుకుంటే అసలు ఆ టేస్టే వేరండి. అసలు ఇది రైస్లో కానీ చపాతీలో కానీ మనం కలుపుకొని తినచ్చు. రైస్లో అయితే చాలా సూపర్ అండి, చాలా బాగుంది. మిస్ అవ్వద్దు ఈ వీడియో మాత్రం. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అసలే వర్షాకాలంలో అప్పటికప్పుడు వెళ్ళి మనం చికెన్ తెచ్చుకోలేనప్పుడు ఇలా మీల్ మేకర్ తోటి చేసుకొని తినండి, చాలా బాగుంది. సో చూసారా, కొత్తిమీర ఏం కాలని అసలు చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా తర్వాత ఇది మనకి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ మనకి ఈవినింగ్ వచ్చేసేసి పిల్లలు అప్పటికప్పుడు అడిగినా ఇది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారా, మన మీల్ మేకర్ కర్రీ వచ్చేసేసింది. మీల్ మేకర్ కర్రీ చూడండి, అచ్చం మన చికెన్ కర్రీ లాగా ఉంటుంది. ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. పిల్లలు బాగా ఇష్టపడతారు, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా వచ్చింది, సూపరు. మా పిల్లలు కూడా సూపర్ మమ్మీ అన్నారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలానే మన షార్ట్స్లో కూడా పురాణ కథలు చెప్తున్నానండి, అస్సలు మిస్ అవ్వద్దు. పురాణ కథలు కూడా షార్ట్స్లో పెడుతున్నాను, ఫుల్ వీడియోస్తో పెడుతున్నాను. చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.